ఫ్రెండ్స్, మీ లక్ష్మి లోకల్ పిల్ల. చాలా మంది బర్త్డే వీడియోస్ చేయమని చెప్పి ఈవేళ బర్త్డే అయితే ఈవేళ చెప్పమని చెప్తున్నారు. ఇది ఎట్లా కరెక్ట్? మాకు పనులు ఉండవా? ఒకసారి చెప్పు. 2 days ముందు 1 day ముందు చెప్తే 2 కాదు 3-4 days ముందు చెప్పాలి. మేము డిసైడ్ చేసుకుని చేస్తాం. ఎందుకంటే బర్త్డే విషయస్ ఇట్లా వైరల్ అయితే గానీ మేము డిసైడ్ చేసుకునే వైరల్ అయితే వెంటనే చేయమంటే అది పోదు, వ్యూస్ పోదు. మా దీని బుద్ధే అలాంటిది. దీని అయ్యా, దీని కుక్క, దీని కోడి, దీని ఇంట్లో పెరిగే ప్రతి ఓల్ది ఇదే దరిద్ర బుద్ధి. దీని ఇక్కడ తీసుకెళ్లిపోయి ఏం చేస్తాను నాకు తెలియదు. వీడియోలు చేసుకునే అయిపోతాయి. ఇంకో విషయం, మాకు టైం కూడా కుదరదు కదండి. మేము ఎప్పుడు ఎక్కడ ఉంటాం, సెలబ్రిటీలు ఉంటే ఎక్కడ క్లాప్స్ బా సోషల్ మీడియా కదా అట్లా మొత్తం వీడియోలతో బిజీ బిజీగా ఉంటాం. ఓకేనండి, ముందే మాకు ఫొటోస్, పేరు, ఎవ్రీథింగ్ మొత్తం మాకు పంపించండి వాట్సాప్. ఎందుకు నీకు బతుకు. నేను వాడే ఫాను 2 లక్షల రూపాయలు, నేను వాడే కారు 18 లక్షలు. మీ చిరునవ్వు, మీ నడక, వావ్ నైస్. అర్థమైందా? నేను అసలు డబ్బులు కేర్ చేయను. 16 Pro Max 1 TV అమెరికా నుంచి తెప్పించిన, ఇక్కడ లేకపోతే. మీరు ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. ఇంకోటి, నేను ఒక సంగీత్ కొరియోగ్రాఫ్ చేస్తే 5 రోజులకు 1 లక్ష తీసుకుంటా. शकील मियाँ खलीफा अच्छा बना वो लड़की के जबरदस्त वीडियोस. నీ నవ్వులే రత్నాలు, నీ మాటలే ముత్యాలు, పొట్లాలు కడితే కోట్ల. చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ క్షణం నా చేతిలో కత్తుంటే వాడి బాడీ పంచకోట శ్మశానంలోను, నా బట్టలు చెంచలు కూడా జైల్లోనూ ఉండేది. దించు మావయ్య చదువుంచు. వయసాగక నేను కలిసిన నన్ను మరచిన పదే. డీజే టిల్లు, నువ్వు గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ కాడిపో ఎవ్వడని అడుగు. డీజే టిల్లు ఎవడని. పదే పరాకులే. బిగ్ బాస్ కి వెళ్ళాలి 9 లోకి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్ళాలని, బస్ మాస్టర్ బిగ్ బాస్ కి వెళ్ళాలి. ప్రశాంత్ వేస్ట్ గాడే వెళ్ళాడు. వాడు బయటకు వెళ్ళొచ్చాక ఏంటో నాకు తెలుసు. నేను అందుకే హెల్ప్ చేసే బస్ మాస్టర్ ఎందుకు వెళ్ళకూడదు? అందరు వెళ్ళినప్పుడు బస్సు మెషిన్ ఎందుకు వెళ్ళకూడదు? ఆడు జీరో గాడు. ఈయన 10 మందికి అన్నదానం చేసే అన్నదాత. అలాంటి ఎందుకు వెళ్ళకూడదు? ఒకసారి ఆలోచించాలి బ్రెయిన్ పెట్టి, మనసుతో. ఫ్రెండ్స్, మీ లక్ష్మి లోకల్ పిల్ల తెలుసు కదా, ఎంత అన్యాయంగా ఉందో చూడండి. రవీంద్ర మౌని గారు, ఇదేంటండి ట్రైన్ లో ఒక 2 ఎక్స్ట్రా ఎడితే మీకు ఏమైనా పోయిందా చెప్పండి? అంత కుంభవేళ అంత మనీ వస్తుంది కదా, ఇది కరెక్టేనా? నేను అప్పుడు దాకా ఆటోల గురించి ఇల్లు గురించి ధర్నా చేసిన, అది ఈ కానించి ట్రైన్ గురించి ధర్నా చేసినట్టుంది. నిజం చెప్తున్నా, ఒక్కసారి ఆలోచించండి. మా లేడీస్ ఎంత ఘోరంగా. అందరు కూడా మాకు అవకాశం లేదా అని అడుగుతున్నారు. మీకోసం నేను తీసుకొస్తున్నా జనవరి 1st వీక్ లో బిగ్ బాస్ 9 సీజన్ అన్నమాట. ఏమిటండి మీరు మాట్లాడేది? ఇది మంచి కాన్సెప్ట్. ఫాలోవర్స్ మినిమం 3K ఉండాలి కంపల్సరీ. లేడీస్ కి, జెంట్స్, కొత్త వాళ్ళకి అవకాశం అనమాట. మీరెవరన్నా పార్టిసిపేట్ చేయాలంటే అప్పుడు ఊరంతా నన్ను కొజ్జా కుమార్ అని పిలవడానిక మొహం మీద ఉమ్మేస్తారు. నాకంటూ ఒక రెస్పెక్ట్ లేదు. నాకు పర్సనల్ గా మెసేజ్ పెట్టండి, ఓకే? కింద కామెంట్స్ కూడా పెట్టండి. కానీ నెంబర్ నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా.